అంటే మనము చెప్పులు కొట్టుకునే కాడ, రిపేర్ చేసే కాడ, గ్రామాల్లో తొండాలు కుట్టే కాడ, వ్యవసాయం దగ్గర పని కాడ మనం పడి ఉంటే వాళ్ళకు 100 ఏళ్ల క్రితం నుంచే వాళ్ళకి చదువులు వచ్చినాయి అనేసి మీరు మర్చిపోవాలి. మరి చదవడం అనేది వచ్చిన తర్వాతనే రిజర్వేషన్లు వచ్చినాయి. అంబేద్కర్ రాజ్యాంగం రాసింది ఎప్పుడు 50లో, రిజర్వేషన్లు వచ్చింది ఎప్పుడు 50లో. 50 కంటే ముందే వెళ్ళి చదువుకున్నారు కదా. మరి రిజర్వేషన్లు వస్తే మొట్టమొదటి ఉద్యోగాలు ఎవరికి వస్తాయి? చదువుకున్న వాళ్ళకి వస్తాయి. అంటే గ్రామీణ ప్రాంతంలో పడిపోయిన చెప్పులు కొట్టే పని చేసుకుంటున్న మాదిగ బిడ్డలకి ఎవరికి చదువులు రాలేదు, కానీ వాళ్ళకి మాత్రం చదువులు వచ్చినాయి కాబట్టి ఉద్యోగాలు కూడా వాళ్ళకి వచ్చేసినాయి. ఉద్యోగాలు వస్తే ఆర్థికంగా బాగుపడడానికి అవకాశం వచ్చేసింది. అంటే స్వాతంత్రం కంటే ముందే చదువులు వచ్చినాయి, స్వాతంత్రం అనంతరం ఉద్యోగాలు వచ్చినాయి, ఆర్థికంగా రాజకీయంగా ముందే బాగుపడడం జరిగింది. ఇది మద్రాసులో. అంటే ఆంధ్ర రాయలసీమ ప్రాంతంలో వాళ్ళ డెవలప్మెంట్కు 100 ఏళ్ల క్రితం పునాదులు పడ్డాయి. పోనీ మనదేంటిది? మన రాజ్యం కదా. మనదేంటి? మన రాజ్యం కదా, మనకు రాజు కదా. అది బ్రిటిష్ ఇండియాలో ఉన్నది, ఇది నిజాం రాజ్యంలో ఉన్నాం మనం ఇక్కడ. మరి మనకేమైంది? మెజార్టీ మాదిగలు ఉన్నారు కదా ఇక్కడ. మరి మనం ఎందుకు వెనుకబడ్డాం? అంటే ఇక్కడ కూడా చరిత్ర ఉన్నది. నిజాం రాజ్యంలో కొంతకాలం స్వాతంత్రం ఆగస్టు 15, 1947 వచ్చింది కదా దేశానికి, కానీ మనకు రాలేదు కదా. నిజాం లొంగిపోయింది ఎప్పుడు? వల్లభాయ్ పటేల్ సైన్యాన్ని పంపింది ఎప్పుడు? సెప్టెంబర్ 17 కదా విముక్తి అనేది. మరి సెప్టెంబర్ 17 కంటే ముందు నిజాం ఏం చేసిండు? ఆయనే స్వాతంత్రం ప్రకటించుకున్నాడు రాజు. మేము పాకిస్తాన్లో కలవం, ఇండియాలో కలవము అంటాం. బ్రిటిష్ వాళ్ళు ఏం చేసిందంటే నిజాం రాజ్యం లాంటి కొన్ని రాజ్యాలను మీ ఇష్టం ఉంటే పాకిస్తాన్లో ఉండండి, లేదా ఇండియాలో ఉండండి, లేదా మీరు సొంతంగా ఉండండి అని చెప్పి వాళ్ళకి స్వేచ్ఛనిచ్చింది. బట్ నిజాం రాజు ఏం చేసిండు? మేము సొంత దేశం ప్రకటించుకుంటామని చెప్పి ప్రకటించుకున్నాం. అంటే ఇప్పుడు మనం ఉన్న ఈ ప్రాంతం ఒక దేశంగానే ఉన్నది. మనకు సైన్యం ఉన్నది, మనకు ఆయుధాలు ఉన్నాయి, మనకు యుద్ధ విమానాలు ఉన్నాయి. ఆ రోజుల్లో ఈ నేపథ్యం జరిగింది ఏంటంటే మనకు ప్రధానమంత్రి ఉంటాడు. లియాఖత్ అలీ అయిన ప్రధానమంత్రి. లియాఖత్ అలీ అయిన ప్రధానమంత్రి దేశానికి ఎవరు ఉంటారు? ప్రధానమంత్రే కదా. రాష్ట్రాలకు ఎవరు ఉంటారు? ముఖ్యమంత్రులు కదా. మద్రాస్ రాష్ట్రం కాబట్టి ముఖ్యమంత్రి, ఇది దేశమైంది కాబట్టి ప్రధానమంత్రి. ఆయన ప్రధానమంత్రి క్యాబినెట్లో ఇక్కడ బిఎస్ వెంకట్రావు అనే ఒక మాలైన మంత్రి ఉంటాడు. మళ్ళీ అక్కడ వేముల కూర్మయ్య ఉన్న సమయంలోనే ఇక్కడ బిఎస్ వెంకట్రావు అనే మాలైన మంత్రి ఉంటాడు. మళ్ళీ ఇక్కడ కూడా ఆయన హయాంలో ₹1 కోటి ఫండ్ మళ్ళీ ఈయనకు వస్తుంది. మళ్ళీ ఆడ ₹1 కోటి ఫండ్ వచ్చింది కదా చదివించుకోవడానికి. ఇక్కడ కూడా ₹1 కోటి ఫండ్ ఈ ప్రభుత్వం ఇస్తుంది. ఈయన ఏం చేసిండు? ఈయన వాటాలు పెట్టుకున్నాడు. ఈయన ఏం చేసిండు? పిల్లలు చదివించుకోవడానికి పంపిణీ చేసిండు. ఎవరి పిల్లల కోసం తిరిగిండ్రు? మాలపల్లెల పిల్లల కోసం తిరిగిండ్రు. ఇక్కడ చదువులు ముందుకెళ్ళినాయి. అక్కడ కంటిన్యూషన్ ఏమైంది? వేముల కుర్మయ్య తర్వాత ఆంధ్ర రాష్ట్రం నుంచి దామోదర్ సంజయ్ అందుకున్నాడు. ఆ దామోదర్ సంజయ్ రాజాజీ మద్రాస్ గవర్నమెంట్లో మంత్రి ఉంటాడు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత పొట్టి శ్రీరాములు తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో బెజవాడ గోపాల్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రి ఉంటాడు. ఆంధ్ర రాష్ట్రంపై సమాఖ్యాంధ్ర ఏర్పడిన తర్వాత నీలం సంజయ్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రి ఉంటాడు సంజయ్. ఆయన తర్వాత మళ్ళీ ఆయనే ముఖ్యమంత్రి అవుతాడు సంజయ్ మాలైన. అక్కడి నుంచి మన కేంద్ర మంత్రి అవుతాడు. కాంగ్రెస్ పార్టీకి జాతీయ అధ్యక్షుడు అవుతాడు. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి జాతీయ అధ్యక్షుడు ఎవరు? మల్లికార్జున ఖార్గే మాల. మనం పుట్టకముందే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు దామోదర్ సంజయ్ కూడా మాల. వాళ్ళ ఎదుగుదల ఇప్పటిది కాదని, కాంగ్రెస్ నుంచి వాళ్ళ ఎదుగుదల ఇప్పటిది కాదనేసి మనకు స్పష్టంగా కనిపిస్తున్నది. ఇక్కడేమైంది? బిఎస్ వెంకట్రావు పోయిన వెంటనే 2వ స్థానం వచ్చినప్పటికీ అడిగే రామస్వామి వస్తాడు. బిఎస్ వెంకట్రావు ఎవరు ప్రభుత్వంలో మంత్రి? లియాఖత్ అలీ ప్రభుత్వంలో మంత్రి. కానీ అడిగే రామస్వామి లియాఖత్ అలీ పోయిన వెంటనే ఏ రాష్ట్రం ఏర్పడ్డది? హైదరాబాద్ స్టేట్ ఏర్పడ్డది. హైదరాబాద్ స్టేట్ మొదటి ముఖ్యమంత్రి ఎవరు? బూరుగుల రామకృష్ణరావు మొదటి ముఖ్యమంత్రి. బూరుగుల రామకృష్ణరావు నుంచి మొదలుకుంటే కాసు బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం వరకు మళ్ళీ ఈ అడిగే రామస్వామి మంత్రి ఉంటారు. అంటే 60-70 సంవత్సరాల నాటి కూడా మళ్ళీ వీళ్ళు మంత్రులు అవుతారు. అక్కడ ఆంధ్ర రాష్ట్రం నుంచి వాళ్ళే ఎదిగిండ్రు, ఇక్కడ తెలంగాణ నుంచి వాళ్ళే ఎదిగిండ్రు. వాళ్ళ కంటిన్యూషనే జి వెంకటస్వామి వస్తాడు. ఆ కంటిన్యూషన్ జి వెంకటస్వామి ఎంపీగా గెలుస్తాడు, ఎమ్మెల్యే గెలుస్తాడు, రాష్ట్ర మంత్రి అవుతాడు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అవుతాడు, కేంద్ర మంత్రి అవుతాడు. ఈ కంటిన్యూషన్ భాగంగా మళ్ళీ 2వ కుటుంబం ఎదుగుతుంది. మళ్ళీ అనంతరాముల కుటుంబం. మళ్ళా అనంతరాములే ఆయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అవుతాడు. ఆయన కాంగ్రెస్ పార్టీ ఎంపీ అవుతాడు. ఆయన చనిపోతే వాళ్ళ తమ్ముడు మల్లు రవి అక్కడ ఎంపీ అవుతాడు.
ఇప్పుడు ఆయన అధికార ప్రతినిధి అవుతాడు. ఆయన రాజీనామా చేసి మన కాంగ్రెస్ టికెట్ నాదేనని చెప్పి మన నాగర్ కర్నూలులో పోటీ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ మల్లు అనంతరావు తమ్ముడే మల్లుబట్టి విక్రమార్క ఇవాళ ఉప ముఖ్యమంత్రి అవుతాడు. ఆ వెంకటస్వామి కొడుకులే ఇవాళ బెల్లంపల్లి ఎమ్మెల్యే అవుతాడు. ఆ వెంకటస్వామి కొడుకులే ఇక్కడ కూడా ఎంపీలు అవుతారు. ఇంతకు ముందు ఆ వెంకటస్వామి కొడుకులే చెన్నూరులో ఎమ్మెల్యేలు అవుతారు. ఆ వెంకటస్వామి మనమడే ఇక్కడ టికెట్ కోసం ప్రయత్నం చేస్తాడు. వాళ్ళ పరిస్థితి ఈనాటిది కాదు, వాళ్ళ ఎదుగుదల ఈనాటిది కాదు. వాళ్ళ ఎదుగుదల 90 ఏళ్ళ నుంచే అక్కడ ఇక్కడ ఉన్నాయి. ఇవాళ మనం చెప్పదలుచుకున్న ఒక విషయం ఉన్నది. కాంగ్రెస్ నుండి వచ్చిందే వైసీపీ. జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి ఎవరు? రాజశేఖర్ గారు. రాజశేఖర్ గారు ఏ పార్టీ? కాంగ్రెస్. ఓకే, కాంగ్రెస్ నుంచి వచ్చిందే వైసీపీ కదా. తండ్రి చనిపోయినాక వైసీపీ పెట్టుకున్నాను అనుకో, కాంగ్రెస్ నుండి వచ్చిందే కదా. ఇక్కడ తల్లి కాంగ్రెస్ ఉన్నది, ఆడ పిల్ల కాంగ్రెస్ ఉన్నది. ఏడా ఇక్కడ తల్లి కాంగ్రెస్ ఉన్నది, ఆడ పిల్ల కాంగ్రెస్ ఉన్నది. ఓకే, తెలంగాణలో తల్లి కాంగ్రెస్ పరిపాలిస్తున్నది. ఇక్కడ ముఖ్యమంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి. పిల్ల కాంగ్రెస్ అక్కడ పరిపాలిస్తున్నది, ఆడ ముఖ్యమంత్రి ఎవరు? జగన్మోహన్ రెడ్డి. మరి జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత రెండో స్థానం డిప్యూటీ సీఎం కదా. రేవంత్ రెడ్డి తర్వాత రెండో స్థానం డిప్యూటీ సీఎం కదా. మరి అక్కడ డిప్యూటీ సీఎం ఎవరు? జగన్మోహన్ రెడ్డి దగ్గర దళితుల నుంచి నారాయణ స్వామి మాల. రేవంత్ రెడ్డి దగ్గర డిప్యూటీ సీఎం ఎవరు? మల్లుబట్టి విక్రమార్క మాల. ఆడ రెండో స్థానం ఎవరికి ఉన్నది? ఇప్పుడు వాళ్ళకే ఉన్నది. ఇవాళ రెండో స్థానం ఎక్కడున్నది? వాళ్ళకే ఉన్నది. మన బతుకులు ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ ఉన్నాయి.